ఈరోజు ఐఎస్ఐ టెర్రర్ అటాక్ ప్లాన్ని పంజాబ్ పోలీసులు బయటపెట్టిండ్రు. రీసెంట్గా జంతర్ మంతర్లో జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్ యొక్క లైవ్ ఫుటేజ్ అక్రాస్ ద బార్డర్ షేర్ అయింది. इनको ये टास्क दिया गया था कि आप पुलिस एस्टेब्लिशमेंट्स और सिक्योरिटी एस्टेब्लिशमेंट्स की रेकी करें, उनकी वीडियो बनाएं, ये टास्क था. ఆ ప్రొటెస్ట్లో వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. పంజాబ్ టు ఢిల్లీ ఒక 8 మెంబర్స్ ట్రావెల్ చేశారు ట్రైన్లో. అక్కడ ఢిల్లీలో వాళ్ళకు లోకల్గా పెట్రోల్ బాంబ్ తయారు చేయడానికి సామాగ్రి అందింది. वहाँ इनको लोकली ये पेट्रोल बॉम्ब्स वगैरह की जो मटेरियल है वो दिया गया था. వాళ్ళ దగ్గర గన్స్ అండ్ బుల్లెట్స్ రికవర్ చేశారు పోలీసులు. ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆ 8 మందిలో 7 15-16 సంవత్సరాల పిల్లలు. कि 15-15 साल के बच्चे ये काम में लगे हुए हैं. వీళ్ళందరికీ పేటీఎం త్రూ డబ్బులు అందాయి. पेटीएम के जरिए से इनको पैसे दिए गए. ఇదంతా ఇట్లుండగా రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క వీడియోని టేక్ డౌన్ చేసినందుకు ఇన్స్టాగ్రామ్ CEO మార్క్ జుకర్బర్గ్ అఫీషియల్ గా అపాలజీ ఇచ్చారు. మెటా అఫీషియల్స్ కూడా ఐటీ మినిస్ట్రీ అఫీషియల్స్ ని కలిశారు. ఈ రోజు రీసెంట్ గా జరిగిన జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో సర్టన్ టైప్ ఆఫ్ కంటెంట్ ని బూస్ట్ చేశారు అంటూ ఒప్పుకున్నారు. ఎలాంటి కంటెంట్ ని బూస్ట్ చేశారో మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.